ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో అరుదైన ఖనిజ సంపద ప్రస్తావన తెర మీదకొస్తోంది. యుద్ధం కోసం అందించిన సాయానికి ప్రతిగా ఆ సంపదను కోరుకుంటోంది అమెరికా. ట్రంప్, జెలెన్స్కీల మధ్య వైట్ హౌస్లో వాగ్వాదం నేపథ్యంలో ఖనిజాలపై ఒప్పందం సఫలీకృతం కాలేదు. అమెరికా ఎందుకు ఈ సంపద కోసం పట్టుబడుతోంది? అసలు ఉక్రెయిన్లో ఏ ఖనిజాలు ఉన్నాయి? వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం ఇదే. ఇంతకీ ఉక్రెయిన్లో ఉన్న ఈ ఖనిజ సంపద ఏంటో తెలుసుకుందామా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం ఆగిపోవాలంటే దిగి రావాల్సింది ఉక్రెయినే అంటున్నారు. తమ దేశ ప్రజల ప్రాణాలను జెలెన్స్కీ ప్రమాదంలో పడేశారని ఆయన ఓ నియంతాన్ని నిందించారు. ఇందుకోసం ఏకపక్షంగా షరతులను కూడా విధించారు ట్రంప్. ఉక్రెయిన్ యుద్ధంలో కోల్పోయిన భూభాగాలు రష్యా పాలనలోనే ఉంటాయని, ఉక్రెయిన్ కోరుకున్న నాటో సభ్యత్వం దక్కదని చెప్పారు. అలాగే ఇప్పటివరకు అమెరికా అందించిన సాయానికి ప్రతిగా ఉక్రెయిన్లోని ఖనిజ సంపద తమకు ఇవ్వాలని కోరారు. రష్యాతో యుద్ధం కోసం గత అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం ఉక్రెయిన్కు $300 నుంచి $500 బిలియన్ సాయం అందించిందని చెప్తున్నారు ట్రంప్. దానికి ప్రతిగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న విస్తారమైన సంపద అమెరికాకు కట్టబెట్టే విషయంలో ఒప్పందానికి రావాలని జెలెన్స్కీపై ఒత్తిడి పెరిగింది. అగ్రరాజ్యం ఉక్రెయిన్ నుంచి కోరుతున్న మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్లపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని చెప్తున్నారు. ఈ ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్లో భవిష్యత్తు పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనల్ని నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్ నియంత్రణ సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏ విధంగా చూసినా దీనివల్ల యుఎస్కే ఎక్కువ మేలు చేకూరుతుంది. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలతో పాటు చమురు, గ్యాస్, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. ఇటీవల వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన కీలక చర్చలు ఉక్రెయిన్లోని ఆ సహజ ఖనిజ సంపద కేంద్రంగా సాగాయి. అయితే ఈ ఒప్పందం కుదరాలంటే భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. డీల్ కుదరకుండానే జెలెన్స్కీ బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అసలు ఉక్రెయిన్లో అంత సహజ ఖనిజ సంపద ఏముందనే అంశంపై చర్చ మొదలైంది. తమ దేశంలో దాదాపు $15 ట్రిలియన్ విలువైన ఖనిజ వనరులను కలిగి ఉన్నట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటోంది. దీని ప్రకారం ఐరోపాలో అత్యంత ఖనిజ వనరులు కలిగిన దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఇక్కడ లిథియం, టైటానియం, యురేనియం నిల్వలు అధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్ జియోలాజికల్ సర్వే నుంచి వచ్చిన డేటా ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచంలోని ఖనిజ వనరుల్లో సుమారు 5% కలిగి ఉంది. వీటిలో అమెరికా కీలకమైనవిగా భావించే 50 పదార్థాల్లో 23 ఉన్నాయి. ఉక్రెయిన్ వైవిధ్యమైన భౌగోళిక భూభాగం, విలువైన ఖనిజాల విస్తృత శ్రేణికి నిలయంగా ఉంది. యూరోప్లోనే అతిపెద్ద లిథియం నిల్వలు ఉక్రెయిన్లో ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలకు కీలకమైన భాగం. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు మళ్లటం వల్ల లిథియంకు పెరుగుతున్న డిమాండ్ ఉక్రెయిన్ లిథియం నిక్షేపాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఏరోస్పేస్, సైనిక, వైద్య అనువర్తనాలకు కీలక లోహమైన టైటానియం నిల్వలు ఉక్రెయిన్లోనే అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో వెలికి తీస్తున్న టైటానియం ఖనిజంలో 7% ఇక్కడి నుంచి వస్తోంది. లిథియం, టైటానియంతో పాటు ఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద యురేనియం నిల్వలకు నిలయంగా ఉంది. ఇది అణుశక్తి ఉత్పత్తికి ఒక కీలక వనరు. ఇక్కడ యురేనియం నిక్షేపాలు ప్రపంచ ఇంధన అవసరాలకు సహకరిస్తూ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో మొత్తం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60% నుంచి 70% వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ సామర్థ్యంలో కూడా చైనాకు 90% వాటా ఉంది. అరుదైన ఖనిజాల కోసం చైనాపై అమెరికా ఆధారపడటం ట్రంప్ యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక, సైనిక రంగంలో చైనాతో పోటీలో ఇది అమెరికాను బలహీనపరచొచ్చని వారు భావిస్తున్నారు. చైనాకు చెక్ పెట్టడానికి, ఖనిజాల ఉత్పత్తి, సరఫరాలో అమెరికా వాటాను పెంచడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 ఉక్రెయిన్లో ఉన్నాయి. ఉక్రెయిన్ దగ్గరున్న ఈ ఖనిజాల నిల్వలు మొత్తం ప్రపంచంలోని అరుదైన భూ ఖనిజాల నిల్వలలో 5%. ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోగించే విలువైన ఈ ఖనిజ సంపదపై ట్రంప్ దృష్టి పడింది.